నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. మొత్తానికైతే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించిన బీజేపీ అభ్యర్థిని అయితే అధిష్టానం ప్రకటించడం జరిగింది. సో దీపక్ రెడ్డి గారి పేరు అయితే అధిష్టానం అయితే ప్రకటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మరి మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ కార్పొరేటర్ మహేందర్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. అన్న, ఎట్లా ఉండబోతుంది మరి బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవబోతుందా అంటే ఏం చెప్తారు? తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. ఈరోజు బీఆర్ఎస్ గెలిచి చేసేది ఏం లేదు, ఈ సీటు గెలిచినా గెలవకపోయినా కాంగ్రెస్ కొరిగేది ఏం లేదు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్లో గెలిస్తే మేక్ ఏ డిఫరెన్స్ లాగా మనకు స్పష్టంగా చూపించబోతున్నాం. ఈరోజు మా కూకట్పల్లి అసెంబ్లీ నా డివిజన్ పక్కనే ఇక్కడ బోరబండ లేకపోతే ఎర్రగడ్డ డివిజన్లు ఇవన్నీ ఉంటాయి. రోడ్లు డ్రైనేజీలు అధ్వానంగా ఉంటాయి. నేనే ఆ రోడ్ల నుంచి రావాల్సి వస్తే చాలా ఇబ్బంది పడుతూ నేనే నా ప్రతిదీ కాదు కానీ నేను ఇక్కడ యూసుఫ్ కూడా సర్కిల్కి పోయి ఒక లెటర్ ఇచ్చి అయ్యా ఈ రోడ్లు బాగా చేయరి అని చెప్పి నేను చెప్పాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోరు జూబ్లీహిల్స్ పరిస్థితి ఏ విధంగా ఉంది. అంతకుముందు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు వాళ్ళ కార్యకర్తలను కొట్టిన సంగతి చూసినాం మనం. సో నేను బీఆర్ఎస్ కార్యకర్తలకు ఒకటే విన్నవిస్తున్నా, మీరందరూ కూడా మీ మీ మనసు మీద చేసుకుని ఒకసారి ఆలోచించి భారతీయ జనతా పార్టీ ఓటేయాలని సవినయంగా మనవి చేసుకుంటున్నాను నేను జూబ్లీహిల్స్ ప్రజలందరినీ కూడా. సో ఎట్లా చూస్తాను, ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ ఏమో వాళ్ళు చేసిన అభివృద్ధి కావచ్చు సింపతి అని చెప్పేసి వాళ్ళ స్థానంతో వస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ క్యాండిడేట్ వాళ్ళు చేసిన పథకాలు కావచ్చు పలువురు అంటే కొన్ని రోజుల క్రితం అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్పుకుంటూ వస్తాను. సో మరి బీజేపీ అంటే స్టాండ్ తోటి ముందుకు రాబోతుంది, ఎట్లా ఉండబోతుంది? మేము కూడా ఆరు పథకాలు ఏవైతే చెప్పిరుగో ఆ కార్డులు ఉన్నాయి మీ దగ్గర, ప్రజల నుంచి తీసుకొచ్చి ఈరోజు ప్రజలకు చెప్తాం. వీరు వాళ్ళ మొహాన పడేసి మీరు ఏమి ఇచ్చారో చెప్పుర్రి అని చెప్పి ప్రజలకు అవగాహన కల్పిస్తాము. మీరు ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసం చేసింది ఆరు గ్యారెంటీల పేరుతోని ప్రజలకు వెళ్తాం, ప్రజలతో మాట్లాడతాం. ఇప్పుడు మేము కార్పొరేటర్లు అయినా కూడా మాకు ఒక్క బూతే ఇచ్చారు. ఒక్క బూత్లో అంటే సుమారు ఒక 1200 ఓట్లు, 1200 ఓటర్లను కలుస్తాం, వాళ్ళకి అవగాహన తీసుకొస్తాం, భారతీయ జనతా పార్టీ ఓటు ఇస్తాం. మరి మీరు గెలిస్తే ఏమైతే అంటే మేము గెలిస్తేనే డిఫరెన్స్ ఇక్కడ. కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇక బీఆర్ఎస్ పని 10 సంవత్సరాల పాతకారు అది షెడ్డుకు పోయింది, ఇక సచ్చేది లేదు వచ్చేది లేదు, అయిపోయింది. ఆయన కేటీఆర్ ఏదో మాట్లాడుతున్నాడు, పూజకు పనికిరాదు అది రాదు. నువ్వు దేనికి పనికి వస్తావు, మన ఒక్క సీటు కూడా రాలే లోక్సభలో, ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ఆయన. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రధాన పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, ఎవరు లేరు. మేము ప్రజలకు అవగాహన కల్పిస్తాం. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలను కూడా భారతీయ జనతా పార్టీ ఓటేపించంగా ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా త్రిపుల్ తలాక్ కావచ్చు, వాళ్ళకు విదేశీ విద్య కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి స్కీములు ఏవైతున్నాయో వాటిని తీసుకెళ్ళి ముస్లిం మహిళలను ప్రత్యేకించి వాళ్ళని కూడా ఓటేపించే విధంగా మేమందరం కూడా పోరాడతాము, కష్టపడతాం. ప్రధానంగా జిహెచ్ఎంసీ అంటే హైదరాబాద్లో కార్పొరేటర్లు చాలా వరకు సమస్యలు ఏమో నేను తెలుస్తూ ఉంటాయి. సో అటు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో కావచ్చు, మీ దగ్గర చాలా సమస్యలు వస్తాయి. ఏంటంటే డెవలప్మెంట్లు అనేవి కనిపిస్తున్నాయి అసలు హైదరాబాద్ సిటీలో అంటే ఏం చెప్తారు? అసలు హైదరాబాద్ సిటీలో డెవలప్మెంట్ అంతా కుంటుపడింది. వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా బీజేపీ బీఆర్ఎస్ ఉందని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే మాకు పనులు చేయకుండా, మాకు నిధులు రాకుండా చిన్న స్ట్రీట్ లైట్స్ లేవండి. మీరు రేపు పొద్దున వెళ్ళి ఒకసారి అడిగి చూడండి, స్ట్రీట్ లైట్స్ ఏమన్నా స్ట్రీట్ లైట్స్ మార్చే పరిస్థితిలో ఈరోజు గవర్నమెంట్ లేదంటే ఇంత దౌర్భాగ్యం. సాక్షాత్తు మున్సిపల్ శాఖను చూస్తుంది మన రేవంత్ రెడ్డి గారే కదా, ముఖ్యమంత్రి గారే కదా, మరి ఎందుకు ఈ పరిస్థితి ఉంది అంటే నో ఆన్సర్. అటువంటి పరిస్థితుల్లో, అటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈరోజు జిహెచ్ఎంసీ ఉంది. ఒప్పందం చేసుకుని ఎంఐఎం కాంగ్రెస్ మీరు మాకు ఈ సీట్ ఇస్తే మేము మీకు ఎంఐఎం మేయర్ సీట్ ఇస్తామని చెప్పి ఒప్పందం చేసుకునేందుకు ఈ విధంగా నడుస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త జూబ్లీహిల్స్ ప్రజలారా, మరొకసారి మీరు ఈ ట్రాప్లో పడద్దు. భారతీయ జనతా పార్టీ ఓటేసి గెలిపిస్తే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ ఏదైతుందో అది చేసి చూపిస్తామని. జూబ్లీహిల్స్ ముస్లిం ఓట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. సో మరి ఏంటి, మరి బీజేపీకి పడే ఛాన్సెస్ ఉన్నాయంటే ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? తప్పకుండా ముస్లిం ఓటర్లు కూడా ఆలోచిస్తున్నారు, వాళ్ళలో కూడా ఎడ్యుకేటర్స్ ఉన్నారు. ఒకసారి మీరు కూడా బ్రాడ్గా ఆలోచించండి ఏం జరుగుతుంది. మీరు కేవలం ఆ స్కల్ క్యాప్ పెట్టుకొచ్చి మీతో పాటు తిరిగినంత మాత్రాన మీతో ఉన్నారు, మీకు సహాయం చేస్తున్నారు, మీకు మీ అభివృద్ధికి తోడ్పడుతున్నారు మీరు అనుకుంటే కనుక బుర్రి కొట్టినట్టే. మీరు ఒక్కసారి భారతీయ జనతా పార్టీతో నడవండి, నిజాలు తెలుస్తాయి. దూరం నుంచి చూసే దూరం కొండ లొలుపులాగానే ఉంటాయి. మాతో పాటు రండి, కలవండి, చూడండి ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది. మీ ముస్లిం ఓటర్లందరికీ కూడా ఇదే విజ్ఞప్తి. మీరు జూబ్లీహిల్స్లో మీ టర్నింగ్ పాయింట్ కావాలంటే ఇదే అవకాశం, బీజేపీతో కలవండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.